మెరుపు కలలు మెరుపు కలలు. సరే అత్తయ్య, మీకోసం ఈ ఆకుకూరలు కోసి పెడతాను. నేను చేసుకునే పనులకు నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నేను చేసుకోగలను. చూడు సంయుక్త, నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నీకు అర్థమయ్యేలా చెప్పడం ఈ ఇంటికి కాబోయే కోడలిగా అది నా బాధ్యత. నువ్వు ఈ ఇంటికి మేనకోడలివి మాత్రమే. ఈ రోజు ఉంటావు, రేపు వెళ్ళిపోతావు. కానీ నేను ఈ ఇంటిని, నెక్స్ట్ జనరేషన్ని, అత్తయ్య గారిని, వాసుని చాలా జాగ్రత్తగా ఎప్పటికీ చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలిగా నాదే కదా. అందుకే ఇక నుంచి నువ్వు కిచెన్లోకి రావాల్సిన అవసరమే లేదు. నేను అత్తయ్య గారికి ఏం కావాలో, ఈ కిచెన్లో ఏం వండాలో అన్నీ నేనే చూసుకుంటాను. నువ్వు జస్ట్ గెస్ట్ గా ఇక్కడ ఉన్నన్ని రోజులు ఉండి హ్యాపీగా ఉండి తర్వాత జాగ్రత్తగా వెళ్ళిపో. సరేనా? ఇప్పటికైనా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు సంయుక్త. అత్తయ్య, మీకెందుకు ఇవన్నీ పనులు? ఇక్కడ ఇవ్వండి, మీరు రిలాక్స్ గా రెస్ట్ తీసుకోండి. మొత్తం నేను చూసుకుంటాను కదా. ఈ శేఖర్ నిన్ననగా వెళ్ళాడు. ఇప్పటివరకు అడ్రస్ లేడు. ఫోన్ చేస్తే కలవడం లేదు. ఎక్కడ చచ్చాడో ఏంటో.
సార్ హ, నిన్నటి నుంచి ఎక్కడ చచ్చావు? ఫోన్ కూడా తీయట్లేదు. నిన్న నువ్వు వెళ్ళి పని ఏమైంది? సారీ సార్, నా ఫోన్ పడిపోయింది, హ, అందుకే ఫోన్ కలవడం లేదు. సరే, ముందు ఆ ఫైనాన్షియర్ ఏమన్నాడో చెప్పి తగలడు. వెళ్ళగానే కుదరదు అన్నాడు సార్. డబ్బులు ఇస్తాను అన్నాడు సార్. డబ్బులు ఇస్తాను అన్నాడు కానీ మీ పేరు చెప్పి బెదిరిస్తే బెదిరిపోయాడు అని చెప్పేలోపే కొట్టారేంటి సార్? ఇప్పుడెందుకు కొట్టారు సార్? నేను టెన్షన్ పడుతుంటే అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా సోది చెప్పినందుకు. హ, మనం ఇలాగే సంయుక్తకి ఎక్కడ ఒక్క రూపాయి కూడా దొరకకుండా చేస్తే తొందరలోనే సంయుక్త నా కాళ్ల దగ్గరకు, హ, సౌందర్య నా ఒళ్ళోకి వస్తుంది. ముసలోడి అవుతున్నా శాడిజం మాత్రం తగ్గలేదు. ఆగు. ఎక్కడికి తప్పించుకొని పారిపోతున్నావు? నేను తప్పించుకుని పారిపోవడం ఏంటక్క? అవును, దీన్ని పారిపోవడం అని అంటారు. నేను నిన్ను డబ్బులు అడిగి ఎన్ని రోజులైంది? ఇవాళ రేపు అంటూ దాటేస్తున్నావు. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? తను నువ్వు అడిగిన డబ్బులు అరేంజ్ చేయడానికి తను ఎంత టెన్షన్ పడుతుందో, ఎంతమంది దగ్గర చేయి చాచిందో నాకు తెలుసు. కొన్నిసార్లు అనుకున్న టైంకి అరేంజ్ కాకపోవచ్చు, అంత దానికే ఇలా అరిచి గొడవ చేయాలా? నేను అడిగిన డబ్బు చెప్పిన సమయానికిస్తే నాకు గొడవ పడాల్సిన అవసరం ఏముంది? మీ అందరి ముందు రాక్షసిగా పోర్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? లేదక్కా, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇస్తానన్న వాళ్ళు లాస్ట్ మినిట్లో ఇవ్వను అనేసరికి లేట్ అయింది. ఈ స్టోరీలు నాకు చెప్పకు. నీకు డబ్బులు అరేంజ్ చేయడం చేత కానప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఎందుకు? నన్ను మిస్ ఇండియా చేస్తానని ఫోజులు కొట్టడం ఎందుకు? నీ వల్ల కాదంటే నా దారి నేను చూసుకునేదాన్ని కదా. నా టైం అంతా వేస్ట్ చేస్తున్నా. నీకు డబ్బులు దాన ధర్మాలు చేయడం తప్ప సంపాదించడం చేత కాదని మామ్కి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఎందుకు సౌందర్య ఒక్కరోజు ఆలస్యమైనందుకు ఇలా దోషిలా నిలబెట్టి తనని నిలదీస్తున్నావు? ఇస్తానన్న వాళ్ళు చివరి నిమిషంలో ఇవ్వకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? నువ్వే కాస్త అర్థం చేసుకుని సర్దుకుపోవాలి గాని. అలా సర్దుకుపోకూడదనే నేను ధర్మతేజ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ నా కాళ్ళ మీద పడి మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. మాటలు చెప్పమంటే ఎన్నైనా చెప్తారు, కానీ అవసరానికి డబ్బులు అడిగితే మాత్రం ఇలా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటారు. అయినా ఇది మా ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్. ఇందులో తగుదనమ్మా అంటూ ఎవరి జోక్యం అవసరం లేదు. చూడు, ఈరోజు సాయంత్రం లోపు నువ్వు గనక డబ్బులు తీసుకురాకపోతే కాదక్కా, నా తల తాకట్టు పెట్టైనా తీసుకొస్తాను. ఒకవేళ తీసుకురాలేకపోతే నువ్వు ధర్మతేజ ఇంటికి వెళ్తావో లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతావో నీ ఇష్టం. దయచేసి సాయంత్రం వరకు ఓపిక పట్టు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేత కాదు కానీ పౌరుషానికి మాత్రం ఏం తక్కువ లేదు. నువ్వు సాయంత్రం డబ్బులు తీసుకురాకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. ఆఫీస్కే కదా వస్తున్నానుండు. అవసరం లేదు, నేను వెళ్తున్నాను. సాయంత్రంలోపు నీకు అంత డబ్బిచ్చేవాళ్ళు ఎవరున్నారు? సాయంత్రం మళ్ళీ ఈ ఇంట్లో పెద్ద గొడవ జరగబోతోంది. ఈ సౌందర్య ధర్మతేజ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అవమానం తట్టుకోలేక భానుమతి సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది. ఆహా, ఎంత బాగుందో!
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టెల్లా. ఏంటి ప్రోగ్రామ్? ముందు మనం ఆఫీస్కి వెళ్తున్నాం మేడం. అక్కడ సంయుక్తని కలుస్తున్నాం. ఆ తర్వాత ఓకే స్టెల్లా. సంయుక్తని కలిసే ముందు తన గురించి డీటెయిల్స్ కావాలని అడిగాను కదా, ఏంటి పొజిషన్? డీటెయిల్స్ వచ్చాయి మేడం. తనొక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు మేడం. వాట్? మరి ఇక్కడ ఈ జాబ్ ఏంటి? యాక్చువల్లీ మేడం, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇలా సగం సగం కాదు, ఫుల్ డీటెయిల్గా బ్రీఫ్గా చెప్పు. వాళ్ళ ఫాదర్ ఉండుంటే నాతో పాటు సమానమైన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ మన కంపెనీలో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటుందన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్. మరి తన బావ వసంత్కి సంయుక్తకి రిలేషన్ ఎలా ఉంది? మేడం, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళంట. ఒకరి కోసం ఒకరు అండగా ఉంటూ ఎప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళంట. కానీ సడన్గా వాసు ఎంగేజ్మెంట్ నిత్యతో జరిగిపోయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు మేడం. సరే, మనం ఆఫీస్కి బయలుదేరదాం పద. అలాగే మేడం. ఇంట్లో నుండి నాకంటే ముందే బయలుదేరింది కదా, ఇంకా ఆఫీస్కి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళింది? ఈ మధ్య మరీ ఎక్కువగా పొగరు చూపిస్తుంది. ఎక్కడికి వెళ్తుందో చెప్పదు, ఏం చేస్తుందో చెప్పదు, సమస్య ఏంటో చెప్పదు. ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడెక్కడ తిరుగుతుందో. అరే, నాతో ఒక మాట చెప్తే నేను కూడా చేయగలిగిన హెల్ప్ చేస్తాను కదా. ఈ రోజు సాయంత్రం లోపు నువ్వు గనక డబ్బులు తీసుకురాకపోతే కాదక్కా, నా తల తాకట్టు పెట్టైనా తీసుకొస్తాను. వాళ్ళ అక్క అడిగిన డబ్బుల కోసమే ఇంకా ఎక్కడో ప్రయత్నాలు చేయడానికి వెళ్ళుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదు. సార్, సార్, మేడం గారు వస్తున్నారు సార్. సార్, మేడం గారు వస్తున్నారు సార్. ఏంటి సీను, మేడం మేడం అని ఎప్పుడు విసిగిస్తావు? గుడ్ మార్నింగ్ వాసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి వాసు, ఏదో కంగారులో ఉన్నట్టున్నా? ఏం లేదు నీ మేడం. పార్ట్నర్ రాలేదా? గుడ్ మార్నింగ్ మేడం. నేను ఇక్కడే ఉన్నాను.
ఇద్దరం కలిసే వచ్చాం. నేను అడుగుతోంది లైఫ్ పార్ట్నర్ గురించి కాదు నిత్య, వర్కింగ్ పార్ట్నర్ గురించి. ఏంటి అర్థం కాలేదా? సంయుక్త ఇంకా రాలేదా అని అడుగుతున్నాను. మేడం అది ఇంకా రాలేదు మేడం. సరే, తను రాగానే నా క్యాబిన్కి పంపించండి. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలాగే మేడం. మేడం సంయుక్తతో డిస్కస్ చేసేంత ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది? మధ్యాహ్నం భోజనం సమయం అయినా ఇంకా భోజనానికి పిలవడం లేదేంటి? ఏమైంది దీనికి? విమలా, విమలా, విమలమ్మా, విమలమ్మా. ఏంటత్తయ్యా? ఏమే, ఈ పూట భోజనం వడ్డించేది ఉందా లేదా? ఏం కూరలు చేసావు? ఏంటే, ఏమడిగినా సమాధానం చెప్పకుండా అలా గుండ్రాయిలా ఉంటావేంటి? ఇప్పుడు ఏమైందని అలా మౌన పోరాటం చేస్తున్నావు? దాంతో ఏం సాధిస్తావే? నిజమే అత్తయ్యా, నేను మాట్లాడినా సాధించేది ఏం లేదు. నా మాటలకు గౌరవం విలువ లేనప్పుడు మౌనంగా ఉంటేనే మంచిది కదా. నీ మాట వినకపోవడం వలన అంతా మంచే జరుగుతుంది. ఎవరికి ఏం కీడు జరిగిందని అంతలా బాధపడిపోతున్నావు? ఎవరికి ఏమైతే మీకెందుకు? ఎవరి మనసులు బాధపడితే మీకెందుకు? మీ మాట నెగ్గించుకొని మీ పంతం నెరవేర్చుకుంటే మీకదే చాలు కదా. ఈ రోజు నాది పంతం అనుకుంటున్న మీరే రేపు వాడి భవిష్యత్తు బంగారం అయితే అర్థం అవుతుంది నేనెందుకు ఎంతలా పట్టుబట్టానని. ముందు ఎలా ఉంటుందో తెలియని భవిష్యత్తు కోసం వర్తమానంలో నరకం అనుభవించడం ఎందుకో మీకే తెలియాలి. దీనికి ఎంతసేపు బంధాలు చుట్టాలు తప్ప భవిష్యత్తు గురించి బెంగలేదు. నిత్యని పెళ్లి చేసుకున్న వాసు రేపు అత్యున్నతమైన స్థానంలో ఉంటే కన్నతల్లిగా నీకంటే సంతోషించేవాళ్ళు ఇంకెవరుంటారు విమలమ్మ? నీకీ తెలివి ఉండుంటే మనం ఇలాంటి స్థితిలో ఉండుండేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే ఎప్పుడు మారతావు? మేడం మేడం మేడం. ఏమైంది శ్రీను? ఎందుకంత హడావుడి చేస్తున్నావు? మేడం, పెద్ద మేడం మిమ్మల్ని మీరు వచ్చిన వెంటనే తనని కలవమని చెప్పారు మేడం. నన్నా? ఎందుకు? తెలీదు మేడం, కానీ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నారు. నాతో మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ ఏముంటుంది? సరే పట్టుకో. వెంటనే ఈ విషయం వాసు సార్కి చెప్పాలి. ఇంత టైం అయింది, ఈవిడ గారు మాత్రం ఇంకా ఆఫీస్కి రాలేదు. ఎక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయడం లేదు. సార్ సార్, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు కాఫీలు టీలు అవసరం లేదని? అయినా ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సీను? సమిత్య మేడం వచ్చారు సార్. ఏమన్నావు? అవును సార్, సమిత్య మేడం వచ్చారు. తను మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని వేరే వాళ్ళని పెళ్ళేలా చేసుకుంటున్నారు సార్. సీను సీను ఏమన్నాడు? సీను అన్నాడా? నాకు అలా వినిపించిందా?
సంయుక్తతో డిస్కస్ చేయాల్సినంత ఇంపార్టెంట్ టాపిక్ ఏమై ఉంటుంది? ఏదైనా వర్క్ అప్డేట్ ఉంటే వాసుని అడగాలి, లేదా తన పర్ఫార్మెన్స్ గురించి కనుక్కోవాలి అంటే నన్ను అడగాలి. అలా కాకుండా సంయుక్తతో ఏం మాట్లాడుతుంది? మేడం, ఏంటి? పెద్ద మేడం సంయుక్త మేడం గారికి సంబంధించిన ఫైల్ తీసుకురమ్మంటున్నారు మేడం. సంయుక్త ఫైలా? ఎందుకంట? తెలియదు మేడం. లోపలుంది, తీసుకునెళ్ళు. అలాగే మేడం. ఉదయమేమో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంది, ఇప్పుడేమో ఫైల్ అడిగింది. అసలేం జరుగుతుంది? మేడం, మీరు అడిగిన ఫైలు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. సంయుక్త, కమ్ ఇన్. ధర్మతేజ, ఉన్నవా లోపల? లోపల ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నావు. నీలాంటి గుంట నక్కల నుంచి కాపాడుకోవడానికి ఈ శివంగి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నేనుండగా నా వాళ్ళ మీద ఈగ, ఒక్క ఈగ కూడా వాళ్ళనివ్వను. జాగ్రత్త.